వీక్షకులందరికీ నమస్కారం. జనవరి 2026 నెల మకర రాశివారికి క్రమశిక్షణ, కృషి మరియు స్థిరత్వంతో ప్రారంభమవుతుంది. మకర రాశివారు బాధ్యతాయుతంగా మరియు సహనంతో ఉంటారు. ఈ నెలలో గ్రహాల కదలికలు మీ ఉద్యోగం, కెరీర్, వ్యాపారం మరియు ఆర్థిక అంశాలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యం, విద్యార్థుల చదువులు, పోటీ పరీక్షలు, ప్రేమ, వివాహం మరియు కుటుంబ జీవితం. ప్రేమ, వివాహం మరియు కుటుంబ జీవితంలో కూడా మార్పులు చూడవచ్చు. పరిష్కారాలు, పూజ చిట్కాలు, శుభదినాలు, రంగు సంఖ్యలు మరియు దిశలేమిటి? ఈ వీడియోలో జనవరి నెలకు సంబంధించిన మకర రాశి యొక్క పూర్తి జాతకాన్ని సరళమైన రీతిలో తెలుసుకుందాం. కాని అంతకుముందు మీరింకా మా శివవాణి తెలుగు ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి ఇప్పుడే సభ్యత్వాన్ని పొందండి. మకర రాశి అనేది భూమి మూలక రాశి మరియు దాని అధిపతి గొప్ప కర్మగ్రహం శని. మకర రాశివారు సాధారణంగా చాలా కష్టపడి పనిచేసేవారు, క్రమశిక్షణ కలిగిన సైనికులు మరియు ప్రతిష్ఠాత్మకమైనవారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడకుండా మీ లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పం మీకుంటుంది. మీరు భావోద్వేగాల కంటే వాస్తవికతకు ఎక్కువ విలువిస్తారు. జనవరి 2026 మకర రాశివారికి చాలా ముఖ్యమైన మరియు శుభప్రదమైన నెలవుతుంది. ఎందుకంటే మీరు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్న సడేసాతి ముగుస్తుంది. కష్టాలు ముగిశాయి మరియు ఇప్పుడు మీరు పక్షిలా స్వేచ్ఛగా ఎగరడానికి సమయం ఆసన్నమైంది. కొత్త సంవత్సరం ప్రారంభం మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. ఈ నెలలో మీ విశ్వాసం మరియు ధైర్యం శిఖరాగ్రానికి చేరుకుంటాయి మరియు మీరు మీకోసం నిర్దేశించిన పనిని సాధిస్తారు. సమాజంలో మరియు కుటుంబంలో మీరు కోల్పోయిన గౌరవం పునరుద్ధరించబడుతుంది. జనవరి నెలలో సూర్యుడు మీ స్వంత రాశిలోకి ప్రవేశించి మీకు ప్రత్యేక శక్తినిస్తాడు. మీ వ్యక్తిత్వంలో ఆకర్షణ మరియు గౌరవం ఉంటుంది మరియు ప్రజలు మీ మాటలకు తలగ్గుతారు. ఇప్పటివరకు మిమ్మల్ని విస్మరించిన వారు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మకర రాశి సాధారణంగా వారి విజయాలను నిశ్శబ్దంగా జరుపుకుంటారు, కాని ఈ నెలలో మీ విజయాలు ప్రపంచానికి తెలుస్తాయి. గ్రహ కదలికల ప్రభావం. జనవరి 2026 జనవరి నెలలో మకర రాశిపై గ్రహాల ప్రభావం రాజయోగానికి సమానమని చెప్పవచ్చు. నెల ప్రారంభంలో సూర్యుడు ధనస్సులో ఉంటాడు మరియు సంక్రాంతి రోజున అది మకర రాశిలోకి, అంటే మీ జన్మ లగ్నంలోకి ప్రవేశిస్తుంది. లగ్నరాశిలో సూర్యుని సంచారం మీకు ఆరోగ్యం మరియు శక్తిని తెస్తుంది. మీ రాశి అధిపతి శని 3వ ఇంట్లో ఉన్నాడు, అంటే శని శక్తివంతమైన స్థితిలో ఉండటం మకర రాశివారికి గొప్ప వరం. శని 3వ ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి అసమాన సాహసికుడు మరియు విజేతవుతాడు. మీ శత్రువులందరూ నాశనమవుతారు మరియు మీ కీర్తి పతాకం ఎగురుతుంది. దైవిక గురువు బృహస్పతి మీ రాశి నుండి 7వ ఇంట్లో, అంటే వృశ్చిక రాశిలో సంచరిస్తే అది అద్భుతమైన ఫలితాలనిస్తుంది. 7వ ఇంట్లో బృహస్పతి ప్రత్యక్ష దృష్టి మీ రాశిపై పడటం వలన దైవిక శక్తి మీకు కవచంలా ఉంటుంది. బృహస్పతి అనుగ్రహంతో మీ తెలివితేటలు మరియు జ్ఞానం పెరుగుతాయి. అంగారక గ్రహం మీకు ఉత్సాహాన్నిస్తుంది మరియు ఆస్తి మరియు భూమికి సంబంధించిన విషయాల్లో ప్రయోజనాలను తెస్తుంది. శుక్రుడు మరియు బుధుడు కూడా అనుకూలమైన స్థానాల్లో సంచరిస్తున్నారు మరియు ఆర్థికంగా మరియు మానసికంగా మీకు మద్దతిస్తారు. రాహువు మరియు కేతువు ప్రభావం మితంగా ఉంటుంది మరియు ఎటువంటి పెద్ద సమస్యలను కలిగించదు. ఈ అద్భుతమైన గ్రహాల కలయిక మకర రాశివారికి స్వర్ణకాలాన్ని సృష్టిస్తోంది. మీరు అదృష్టాన్ని మాత్రమే విశ్వసించకుండా మీ సహజమైన కృషిని కొనసాగిస్తే జనవరి నెల మీకు ఊహించలేని విజయాన్నిస్తుంది. మకర రాశి ఉద్యోగులు మరియు నిపుణులకు జనవరి 2026 అనేది విజయ శిఖరాలకు చేరుకునే సమయం. మీ అధిపతి శని బలంగా ఉండటం మరియు మీ రాశిపై బృహస్పతి ఉండటం వలన మీరు మీ కెరీర్లో పదోన్నతి మరియు శ్రేయస్సును ఖచ్చితంగా పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి అధికారం పొందే అవకాశం ఉంది. మీ ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు మరియు ముఖ్యమైన బాధ్యతలను మీకు అప్పగిస్తారు. జనవరిలో రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రజాప్రియత పొందుతారు. మీ నాయకత్వ లక్షణాలు గుర్తించబడతాయి మరియు ఉన్నత పదవులు మీకు వస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసేవారికి జనవరిలో జీతం పెరుగుదల లేదా బోనస్ లభించే అవకాశం ఉంది. సహకోడుద్యోగులతో విభేదాలు పరిష్కరమవుతాయి మరియు వారు మీతో సహకరిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి జనవరిలో శుభవార్త అందుతుంది. మీకు పేరున్న కంపెనీ నుండి కాల్ రావచ్చు. ఇంజనీరింగ్, నిర్మాణం మరియు చెరకు సిమెంట్ లేదా రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లో ఉన్నవారికి ఈ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశివారు పనిలో క్రమశిక్షణను పాటిస్తారు. ఈ గుణం మీకు రక్షణగా ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు దాన్ని సవాలుగా స్వీకరించి విజయం సాధిస్తారు.
విదేశాల్లో పనిచేయాలనుకునే వారికి వీసా ప్రక్రియలు సాఫీగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అదృష్టం లభిస్తుంది మరియు జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. జనవరి నెల బిజీగా ఉండే మకర రాశివారికి లాభాల ప్రవాహాన్ని తెస్తుంది. బృహస్పతి 7వ ఇంట్లో అంటే భాగస్వామ్య ఇంట్లో ఉండటం వలన భాగస్వామ్య వ్యాపారాలు భారీ లాభాలను తెస్తాయి. కొత్త భాగస్వాములను జోడడానికి లేదా కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సమయం. వ్యాపార విస్తరణ కోసం మీ ప్రణాళికలు ఫలిస్తాయి. ఈ నెలలో చెరకు, సిమెంట్, రియల్ ఎస్టేట్ మరియు వ్యవసాయం సంబంధిత వ్యాపారాల్లో పాల్గొన్నవారికి ప్రత్యేక ఆర్థిక లాభాలు ఎదురైచూస్తున్నాయి. మీ పోటీదారులు మీ వేగం చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థిక విషయానికి వస్తే మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి డబ్బు వచ్చే అవకాశముంది. పాత అప్పులు చెల్లించి రుణ విముక్తి పొందాల్సిన సమయం ఇది. స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం వలన మీకు దీర్ఘకాలిక లాభాలు కలుగుతాయి. కానీ ఊహాజనిత లావాదేవీల్లో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సూర్యుడు లగ్నంలో ఉండటం వలన మీ ఖర్చులు కూడా కొద్దిగా పెరగవచ్చు. మీరు ముఖ్యంగా మీ వ్యక్తిగత వికాసం లేదా ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టవచ్చు. కానీ ఆదాయం ఖర్చులను భర్తీ చేస్తుంది. మీరు బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేస్తే అది సులభంగా ఆమోదించబడే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోలు యోగం కొంతమందికి ఉపయోగపడుతుంది. వ్యాపారవేత్తలు తమ కస్టమర్లతో మంచి సంబంధాలను నిర్వహించడం చాలా ముఖ్యం. మకర రాశివారు జనవరి 2026 నెలలో కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. లగ్నానికి అధిపతి శని బలంగా ఉండటం మరియు బృహస్పతి దృష్టి లగ్నంపై ఉండటం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ నెలలో గొప్ప స్థాయిలో విశ్రాంతి పొందుతారు. మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు చిన్న వ్యాధులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కానీ జనవరి 2వ వారంలో సూర్యుడు లగ్నంలో ప్రవేశించడం వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది కంటి చిరాకు లేదా పిత్తాశయ సమస్యలను కలిగిస్తుంది. మకర రాశివారు సాధారణంగా పనిలో మునిగిపోతారు మరియు భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల సమయానికి తినడం మరియు పుష్కలంగా నీరు త్రాగడం చాలా ముఖ్యం. శీతాకాలంలో ఎముకలు మరియు కీళ్లకు సంబంధించిన సమస్యలు కొద్దిగా ప్రభావితమవుతాయి. కాబట్టి ఉదయం ఎండలో ఉండటం మరియు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది. మానసికంగా మీరు చాలా ఉల్లాసంగా ఉంటారు మరియు ఒత్తిడిని తట్టుకునే శక్తి మీకుంటుంది. మీరు యోగా మరియు ధ్యానాన్ని మీ దినచర్యలో చేర్చుకుంటే మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృద్ధుల ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. మొత్తం మీద మకర రాశివారు తమ ఆహారంలో క్రమశిక్షణను పాటిస్తే జనవరి నెలలో వారు అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు మరియు ఉల్లాసంగా ఉండవచ్చు. విద్యార్థులకు జనవరి 2026 నెల జ్ఞానం మరియు విజయాన్ని పొందే సమయం. దైవ గురువు బృహస్పతి అనుగ్రహం మీ రాశిపై ఉన్నందున విద్యార్థులలో గ్రహణశక్తి మరియు తెలివితేటలు పెరుగుతాయి. చదవడంలో ఆసక్తి ఉంటుంది మరియు కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మకరరాశి విద్యార్థులు పాఠశాల మరియు కళాశాల పరీక్షలలో ఉన్నత ర్యాంకులతో ఉత్తీర్ణులయ్యే అవకాశముంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇది స్వర్ణకాలమని చెప్పవచ్చు. ఐఏఎస్ లేదా బ్యాంకింగ్ పరీక్షలు రాసేవారు విజయం సాధించే అవకాశముంది. సాంకేతిక విద్య, ఇంజనీరింగ్ మరియు న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులకు ఈ నెలలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. వీసా మరియు ప్రవేశం సులభమవుతుంది. మకరరాశి విద్యార్థులు సాధారణంగా కష్టపడి పనిచేస్తారు. ఈ నెలలో అదృష్టం మీ ప్రయత్నాలకు తోడుగా ఉంటుంది. మీకు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుండి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఇది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. స్నేహితులతో సమయం వృధా చేయకుండా మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెడితే మీరు అనుకున్నది సాధించవచ్చు. క్రీడలు మరియు పాఠ్యేతర కార్యక్రమాలలో పాల్గొనే విద్యార్థులకు బహుమతులు మరియు ప్రశంసలు లభిస్తాయి. జనవరి 2026లో మకర రాశి వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ సంబంధాలు సంతోషంగా మరియు సామరస్యంగా ఉంటాయి. బృహస్పతి 7వ ఇంట్లో ఉన్నందున, అంటే చెడు స్థితిలో ఉన్నందున లేదా ఆ స్థానం దీనిని చూడటం వల్ల ప్రేమ మరియు వివాహానికి సంబంధించిన విషయాలలో మీకు అద్భుతమైన విజయం లభిస్తుంది. పెళ్లికాని వారికి కంకణలతో అదృష్టం లభించే సువర్ణ అవకాశమిది. మీ హృదయానికి నచ్చే మరియు కుటుంబంతో అనుకూలంగా ఉండే జీవిత భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి వారి కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది మరియు వివాహ చర్చలు కొనసాగుతాయి. వివాహిత జంటల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే నెల 2వ భాగంలో సూర్యుడు లగ్నరాశిలోకి ప్రవేశించినప్పుడు మీరు లేదా మీ భాగస్వామి కొంత అహంకారం లేదా కోపం చూపించవచ్చు.
చిన్న విషయాలు పెద్దవిగా మారకుండా చూసుకోవడం మీ బాధ్యత. మీరిద్దరూ కూంచొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కరమవుతాయి. శని 3వ ఇంట్లో ఉన్నందున ఆస్తి విషయాలలో లేదా కుటుంబ బాధ్యతలను పంచుకోవడంలో మీకు మీ సోదరుడు మరియు సోదరి మద్దతు లభిస్తుంది. మీ తండ్రి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది మరియు ఆయన ఆశీర్వాదాలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు, పూజలు లేదా హోమాలు జరిగే అవకాశం ఉంది. ఇది ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా మరియు ప్రశాంతంగా ఉంచుతుంది. పిల్లల విద్య మరియు వారి క్రమశిక్షణ తల్లిదండ్రులకు శాంతిని తెస్తుంది. జీవితంలో పూర్తి ఆనందం మరియు శాశ్వత శాంతిని సాధించడానికి మకర రాశివారు జనవరి నెలలో కొన్ని శక్తివంతమైన నివారణలు తీసుకోవాలి. మీ రాశి గొప్ప శని కాబట్టి ఆంజనేయస్వామిని పూజించడం మీకు ఉత్తమ పరిష్కారం. ప్రతి శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్లి దీపంలు వెలిగించి పేదలకు ఆహారం దానం చేయడం శనిదేవుణ్ణి సంతోషపెడుతుంది. శనివారం నువ్వులు లేదా నువ్వుల నూనె దానం చేయడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. దశరథుడు శని స్తోత్రాన్ని పఠించడం లేదా వినడం వల్ల రాజయోగం కలుగుతుంది. సూర్యుడు లగ్నానికి వస్తున్నందున ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేయడం మరియు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విష్ణు సహస్రనామ పాఠనను జపించడం ద్వారా మీరు బృహస్పతి ఆశీస్సులు పొందుతారు మరియు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రతి సాయంత్రం ఇంట్లో తులసి మొక్క ముందు ఉంచండి. దీపం వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్ష వస్తుంది. వృద్ధులకు మరియు వికలాంగులకు సహాయం చేయడం వల్ల మకర రాశి వారికి ప్రత్యేక పుణ్యం లభిస్తుంది. నల్ల కుక్కకు రోటీ లేదా బిస్కెట్ తినిపించడం శనిదోషాలకు మంచి పరిష్కారం. శని శ్రామిక వర్గానికి ప్రతినిధి కాబట్టి మీ కార్మికులు లేదా కింది అధికారుల పట్ల గౌరవంగా ఉండండి. ఈ సరళమైన మరియు సాత్విక నివారణలు మీకు మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా మీ పురోగతికి ఆటంకం కలిగించే అన్ని అడ్డంకులను కూడా తొలగిస్తాయి. దేవునిపై విశ్వాసం మరియు మంచి పనులపై విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ నెలలో మీకు అత్యంత శుభకరమైన రంగులు నీలం మరియు ఆకాశనీలం. శని రంగు నీలం కాబట్టి ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు లేదా శుభకార్యాలు చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించడం మీకు రక్షణ మరియు విజయాన్నిస్తుంది. తెలుపు మరియు క్రీమ్ రంగులు కూడా మీకు ప్రయోజనకరమే, కానీ ఈ నెలలో వీలైనంత తక్కువగా ఎర్ర రంగును ఉపయోగించడం లేదా జాగ్రత్తగా ఉపయోగించడం మంచిది. శుభ సంఖ్యల పరంగా 8 మరియు 6 మీకు అదృష్ట సంఖ్యలు. మీరు నెలలో 8, 17, 26 లేదా 6, 15, 24 తేదీలలో ఏదైనా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించినా లేదా ఒప్పందాలపై సంతకాలు చేసినా మీరు విజయం పొందే అవకాశం ఉంది. శని, శుక్రవారాలు మీకు వారంలో అత్యంత లాభకరమైన రోజులు. శనివారం మీరు చేసే ఏ పనైనా చాలా కాలం పాటు కొనసాగుతుంది మరియు స్థిరత్వాన్నిస్తుంది. శుక్రవారం నాడు ఆర్థిక లావాదేవీలను లేదా వినోద కార్యక్రమాలను నిర్వహించడం ఉత్తమం. దిశల పరంగా ఈ నెల పడమర మరియు దక్షిణ దిశలు మకర రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. ప్రయాణించేటప్పుడు లేదా వ్యాపారం చేసేటప్పుడు ఈ దిశలకు ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది. అమావాస్య రోజున నూతన పనులు ప్రారంభించకపోవడం మంచిది. ఈ అదృష్ట సంకేతాలను మీ దైనందిన జీవితంలో చేర్చడం ద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది మరియు మీరు గ్రహాల సానుకూల శక్తిని పొందుతారు. నెల చివరి సారాంశం. చివరిగా జనవరి 2026 నెల మకర రాశి జాతక సారాంశాన్ని పరిశీలిస్తే ఈ నెల మీకు విజయ నెల అవుతుంది. సడేసటి యొక్క కఠినమైన రోజులు ముగిశాయి మరియు ఇప్పుడు మీరు స్వేచ్ఛగా ఉన్నారు మరియు శని శక్తివంతమైన స్థితిలో నిలబడి మీకు ధైర్యాన్నిస్తున్నాడు. లగ్నస్థానంలో సూర్యుడు మరియు 7వ స్థానంలో బృహస్పతి ఉండటం రాజయోగానికి సమానం మరియు మీరు పని మరియు వ్యాపారంలో ఉన్నత శిఖరానికి చేరుకుంటారు. మీరు ఆర్థికంగా బలంగా మారుతారు మరియు పాత అడ్డాల నుండి బయటపడతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీ మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి మరియు ప్రేమను సాధించడానికి విద్యార్థులకు ఇదొక సువర్ణ అవకాశం. వివాహం అవివాహితులకు వరంగా మారుతుంది. మీ క్రమశిక్షణ మరియు కృషి మీ నిజమైన బలం. మీరు వదులుకోకుండా కొనసాగితే 2026 సంవత్సరం మీ జీవితంలో ఉత్తమ సంవత్సరాలలో ఒకటవుతుంది. జనవరి నెల మీకు గట్టి పునాది వేస్తుంది. మీరు మీ అహంకారాన్ని వదిలి వినయంతో ముందుకు సాగితే ప్రపంచం మీ పాదాల వద్ద ఉంటుంది. అందరికీ శుభాకాంక్షలు మరియు శనిదేవుడు మకర రాశి వారి జీవితాలను మరియు ఆనందంతో దీవించుగాక. చూసినందుకు ధన్యవాదాలు. వీక్షకులు, మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే మీరు మా కొత్త వీడియోలను వెంటనే చూడవచ్చు.